అరే రాముగా, నేను పందిల్లో మేమే పడుకున్నాం, వాళ్ళ మేమే పడుకోవాలి. ఎందుకని ఇంత డల్లుగా ఉంటున్నావు? ఏమైపోయిందని ఇప్పుడు? ఏమో తెలియదురా, వినాయకుడి విషయంలో ఏదో తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. తప్ప? మనమేం చేసాం? ఎప్పుడూ లేనిది వినాయకుడి విగ్రహం మాయమైపోవడం, ఎవరో తీసుకొచ్చి వేరే విగ్రహాన్ని మన పందిరిలో పెట్టడం, నేనెంతో ఇష్టపడిన అమ్మాయి నాకు దూరం అయిపోవడం, ఇదంతా కరెక్ట్ అనిపించట్లేదురా. ఇదంతా చూస్తుంటే నాకు కూడా కొంచెం అరిష్టంగా అనిపిస్తుందిరా. ఏదో చెడు జరగబోతుందిరా. అంతా మంచిగా జరిగిందని అనుకోవచ్చుగా. అసలు నీకేం తెలుసా ఎలా మాట్లాడుతున్నావు? నిన్న మొన్న వచ్చినోడివి. మీరు కొన్న విగ్రహం పోయింది, కానీ సాక్షాత్ వినాయకుడే మీ దగ్గరకు వచ్చాడు అనుకోవచ్చుగా. అమ్మాయిని ప్రేమించని నువ్వు అనుకున్నావు, మోసం చేద్దామని తను అనుకుంది, ఈయన తప్పించాడని మీరు అనుకోవచ్చుగా. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఆయన జాతర ఘనంగా చేసి సంతోషంగా పంపించండి, ముందు ముందు తెలిసిద్ది నేనెవరో.